వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బాలయ్య ఈ పేరు వినగానే ఆయన అభిమానుల్లో ఒక విధమైన వైబ్రేషన్స్. బాలయ్య ఎన్టీఆర్ వారసుడిగా కళామ్మ తల్లి ముద్దుబిడ్డగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా మా న్యూ టీవీ తెలుగు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. నందమూరి వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటసింహంగా బాలకృష్ణ గుర్తింపు సాధించుకున్నారు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమే కాక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేసి ప్రేక్షకులను మెప్పించారు. సినీ నటుడిగా ఎన్నో విజయాలను అందుకున్నారు బాలకృష్ణ. ఆయనను అభిమానులంతా ప్రేమగా బాలయ్య, ఎన్బీకే అని పిలుచుకుంటారు. ఒకవైపు హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలను చూశారు బాలకృష్ణ. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఆయన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఏడాది బాలయ్యకు ఎంతో ప్రత్యేకం. పైగా తాజాగా ఎన్నికల్లో ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందంలో ఉన్నారు. ఈసారి మంత్రి పదవి కూడా దక్కవచ్చని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనే సినిమాతో నటుడిగా పరిచయమైన బాలయ్య ఆయన తండ్రి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాలు చేశారు. తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం, అనార్కలి, శ్రీ మధ్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. అంతేకాదు సినిమాల్లో ఎన్నో విజయాలతో పాటు అలాగే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఇక బాలకృష్ణ జన్మదినం సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు, కార్యకర్తలు బాలకృష్ణకు విషెస్ తెలుపుతున్నారు. సినీ సెలబ్రిటీలు, సామాన్యులు సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. ఇక బాలకృష్ణ నటిస్తున్న అప్కమింగ్ మూవీస్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ, బోయపాటి కాంబోలో 4వ సినిమాను అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ 3 సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి. ఇక బాలకృష్ణ చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేశారు. భగవత్ కేసరి అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమాలోనూ బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా రానున్న కాలంలో బాలకృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని మా న్యూ టీవీ తెలుగు మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఏ హ్యాపీ బర్త్డే టు యూ నటసింహం బాలకృష్ణ గారు.